సార్ ఇందాక మీరు ఏదో ఫిగర్ అన్నారు కదా, ఏంది ఆ ఫిగర్, ఏం ఫిగర్ వస్తుంది ఆలోచిస్తాను నేను కూడా. ఫిగర్ అంటే కాదండి, ఫిగర్ అంటే మనం అందరం ఏం ఆలోచిస్తాం సహజంగా, సార్ అయ్యో ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, రకరకాల ఆలోచన ఇన్ని సీట్లు అంటే అదో నంబర్, ఆ నంబర్ని ఫిగర్ అంటాం, మ్యాజిక్ ఫిగర్ అంటాం కదా, మ్యాజిక్ ఫిగర్ 88. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన ఊహించుకునే ఫిగర్ వేరే ఉంది. ఆయన ఊహించుకునే ఫిగర్ చాలా అసలు ఆయన ఊహించుకునే ఫిగర్ ఎలా ఉందంటే అది అతిలోక సుందరి లేకపోతే ఆ రేంజ్లో 155, 160, 175 దాకా ఉంది. అందుకని ఫిగర్ అన్నాను తప్ప అందులో భూతేం లేదు. ఓకే సార్. సార్ నమస్కారం మీకు, ఏబిఎం ప్రేక్షకులకి, ప్యానల్లోని పెద్దలందరికీ నమస్కారం. సార్ ఒకటి సార్, దేశానికి ఈయన షాక్ ఇస్తారో తెలియదు కానీ ఈయనకైతే ప్రజలు షాక్ ఇచ్చారు, బాగా భారీగా షాక్ ఇచ్చారు, కోలుకోలేని దెబ్బలు షాక్ ఇచ్చారు. ఎలా అంటే ఈరోజు 3 రోజుల తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి వచ్చి మనము మళ్ళీ గెలవబోతున్నాం, అధికారం రాబోతున్నాం అంటారు. దేశం కాదు ప్రపంచమే షాకే రిజల్ట్ రాబోతుంది. ఎందుకంటే 150 స్థానాల నుంచి ఎవడైనా ఓడిపోతే ఒక సీటు తగ్గితే ఓ 20, 30 వ్యతిరేకత ఉంటుంది, లేదా మహా అయితే 40 వ్యతిరేకత ఉంటుంది. మహానుడికి మొత్తం రివర్సు 8, 10 రాబోతుంది. అంటే 145, 140 దాకా వ్యతిరేకత ఉంది. అంత రేంజ్లో పడిపోతే నిజంగా షాకే కదా సార్ అవుతారు, ఎవడైనా ఆశ్చర్యపోతాడు. 150 నుంచి 10, ప్రతిపక్ష 15 అంతే సార్. రాదు సార్, రాదుగా చెప్తా. 10, 15 అంటే అర్థం చేసుకోండి. ఈ రేంజ్లో ఓడిపోతే ఖచ్చితంగా షాక్ అవుతారు కదా. ఆ షాక్ నేను రివర్స్లో చెప్పాడు. ఇంకా వాళ్ళు ఐపాక్ వాళ్ళు బాధపడతారని చెప్పి అలా చెప్పాడు. లేకపోతే ఎప్పుడు చూడలేని విధంగా జనము, బూత్ ఏజెంట్లు, అధికారులు కూడా రాకముందే ప్రజలు బూతులు కాడ కూర్చోవాలి సార్ ఓటేయడానికి. రాత్రి నుంచే ఓటర్ కార్డు చేతిలో పెట్టుకొని కూర్చోవారు, ఎప్పుడు తెలుస్తారో ఓటేద్దామా అనేసి. అంటే మనోడి మీద అంత ప్రేమ ఉంది. ఆ రేంజ్లో జనం తిరగబడి ఓట్లు ఇస్తే ఈరోజు ఒక్కొక్కడు ఒక మాట. ఒక మంత్రి అంటాడు 150, ఒకరు 170, ఒకరు 110, ఒకరు 105, ఇంకొకరు 95లో బయటపడతాము. తెగిపోయిన గాలిపటం ఎట్టన పోవచ్చు అన్నట్టు ఎగిరిపోయే పార్టీ కాబట్టి ఏమైనా మాట్లాడుకుంటారు సార్. ఫైనల్లీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం ఏదైతే మనం కూటమి పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో భాగంగా వైసీపీ రాకూడదు, పర్లేదు నేను త్యాగాలు చేస్తాను, పర్లేదు మనం తగ్గినా పర్లేదు, అధికారం రావాలి, 3 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి 7 నెలల క్రితం నుంచి మీ డెబేట్లోనే అనేక సార్లు మన ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్. చాలాసార్లు మీరు అన్నారు కిరణ్ కుదురుతుందా, బీజేపీ మీతో కలిసి వస్తుందా అని అడిగారు మీరు కూడా. లేదు సార్, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఒకటే, ఖచ్చితంగా కలిసి వెళ్తాం, 3 పార్టీలు కలిసి వెళ్తాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడించడమే తథ్యంగా పనిచేస్తున్నాం లక్ష్యంగా అని చెప్పాం. అదే జరిగింది. ఈరోజు 140 స్థానాలకు పైగా నుంచి 150 స్థానాల దాకా ఈరోజు కూటమి రాబోతా ఉంది భారీ మెజార్టీతో. ప్రతి చోట 15 నుంచి 20,000 మెజార్టీతో రాబోతున్నాం. ఇది పక్కా సార్. ఎందుకంటే ప్రజలు ఎర్రగదీసి ఓట్లేశారు. కోపంతో 2-3 గంటలు లైన్లో ఉండి ఓటేశారు. టిఫిన్ కూర్చున్నాడు, మధ్యాహ్నం భోజనం అయ్యే ఒక్క లైన్లో ఉన్నాడు. అంతంతసేపు లైన్లో ఉండింది ఓట్లేశారంటే ఒక్కరోజు కష్టం మంది కాదనుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం మీద ప్రేమతో ఈ రాష్ట్ర ప్రజల కన్నా ఈ రాష్ట్రం నుంచి హైదరాబాద్, బెంగళూరు, బయట దేశాల్లో పనిచేసే వాళ్ళు కూడా లక్షల టికెట్లు పెట్టుకుని వచ్చారు సార్ ఓటేయడానికి. వచ్చి ఓటేసి మరి కిరణ్ నేను అంటున్నది కూడా అదే, మీరు అర్థం చేసుకోవట్లా. ఇందాక రఘు గారు